మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబంలోకి కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడైన యెహోవా జెఫన్యా ప్రవక్త ద్వారా ఇలాగూ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. విధి నిర్ణయము కాకమునిపే దేవుడు ఒక సమయం నిర్ణయించాడు. దేని కొరకు అంటే జనుల పాప దోషములను బట్టి శిక్షించుటకు ఉగ్రత దినమును ఆయన నిర్ణయించి నియమించాడు. అందువలన ఆ ఉగ్రత దినమును రాకమునిపై కూడిరండి, అనగా దేవుని నమ్ముకొని దేవుని పిలుపును ఆలకించి అంగీకరించి ఆయనను స్తుతించుటకు, మన పాపములు ఒప్పుకొని మనం పాపులమని గ్రహించి మన పాపములు ఒప్పుకొని ఈ లోకంలో జీవించిన ఈ సమయంలో, జీవించుచున్న ఈ కాలంలోనే ఆ ఉగ్ర దినము రాకమునిపే, శిక్షా దినము రాకమునిపే, దేవుని రాకడ అది భయంకరమైన దినముగా ఉండదు కనుక మీరు కూడి దేవుని నామమును స్తుతించుడి, ఆయన నామమును విశ్వాసం ఇచ్చి రక్షింపబడండి అని హెచ్చరికగా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగములకు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ దినము ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినములు ఏముంటాయంటే శ్రమయు, ఉపద్రవములు, మహానాశనము కమ్ము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినం, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినం. కాబట్టి యుద్ధ ఘోషణయు బాకానాదము వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరు కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచు ఉన్నానని. ఆ ఉగ్రత దినమున 18వ వచనంలో యెహోవా ఉగ్రత దినం తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతా దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచు ఉన్నాడు. అది దేవుని యేసుక్రీస్తు ప్రభు 2వ రాకను గుర్చిన ప్రవచనముగా 1వ అధ్యాయం 2వ వచనం, ఏమీ విడవకుండా భూమి మీద సమస్తం నేను ఊడ్చి వేసేదను. ఎవరినంట? 6వ వచనంలో యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యుద్ధ విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేయుదును. 14వ వచనంలో యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులను మహారోధులను చేయుదురు. అది ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము సంభవించు దినమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన రాకడను గుర్తించి విధి నిర్ణయము కాకమునిపే ఆయన మనకు అనుగ్రహించిన ఈ జీవిత కాలంలోనే మనము సమాజముగా కూడుకొనుటకు, సంఘముగా పిలువబడిన వారిగా, ఏర్పరచబడిన వారుగా, చేర్చుకొనబడిన వారి సంఖ్యలో మనం చేరి ఆ పిలుపును యెహోవా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చిన ఆయన ఆహ్వానమును ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన మనకు అనుగ్రహించిన ఆహ్వానమును మనం ఆలకించి అంగీకరించి ఆయన సేవకులైన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, ఈ కాలంలో సువార్థికుల ద్వారా, సంఘ కాపరుల ద్వారా
ఉపదేశకుల ద్వారా, బోధకుల ద్వారా దేవుడు ప్రకటించిన సువర్తమానమును మనం అంగీకరించి కూడి ఆయన స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆ ఉగ్రత దినములను కాపాడబడుటకు మనము కూడుకుని ఆయన ఎద్దుకు రావాలని, ఆయన వైపు తిరగాలని సువార్త ప్రకటింపబడుతూ అనాదిగా ప్రవచించిన ప్రవక్తలు కూడా దేవుని ద్వారా పలికిన మాటల్లో ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ, యెహోవా దినము వచ్చటం వల్ల మీకు ప్రయోజనమేమి, అది వెలుగు కాదు అంధకారము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన 13వ వచనంలో కూడా 5వ అధ్యాయం ఆమోసు గ్రంథంలో ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుని మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయడి, అలా చేసినట్లా మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మీకు తోడుగా ఉండునని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఆయన సన్నిధిని ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయించుటకు కూడుకొని రావాలి, ఆయన ఆరాధించుటకు కూడుకొని రావాలి. మనం నిర్లక్ష్య వైఖరిని వదిలి ఆయన సన్నిధిని ప్రవేశించి, అందుకే ఏమంటాడు 4వ అధ్యాయం ఆమోసు గ్రంథము 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగ చేయదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధి కనబడుటకే మీరు సిద్ధపడుడి అంటారు. మనం ఆయన సన్నిధిని ఈ లోకంలో, ఈ దేహంలో, కాలంలో మన దేవుని సన్నిధిని మనం కనబడటానికి సిద్ధముగా ఉండాలి. కూడుకొని రండి, విధి నిర్ణయం కాకమునిపే, ఆ ఉగ్రత దినము రాకమునిపే, ఆ ఉగ్రత నుండి కాపాడబడుటకు, మనం ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టుటకు సమాజంగా కూడుకొని మనమందరము ప్రార్థన చేయుటకు సిద్ధముగా ఉండాలని, ఆ ఉగ్రత దినములో కాపాడబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగానే మనల్ని రక్షించుటకు, విమోచించుటకు, విడిపించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఆ ఉగ్రత నుండి, అనగా గొర్రెపిల్ల ఉగ్రత నుండి మనల్ని రక్షించటానికి ఆయన లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మొదట మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండవసారి ఆయన యూదాగోత్రపు సింహముగా రాబోతూ ఉన్నాడు. గొర్రెపిల్ల ఉగ్రత మనము కాపాడబడినట్లు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 23వ అధ్యాయంలో అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన మాటకు లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఆయన సిలువ మోయిచు ఇశ్రాయేలు స్త్రీల వైపు ఆయన చూసి 23వ అధ్యాయం లూకాసు వార్తలో అమలారా నా కోసం ఏడవకండి, నేను మిమ్మలను రక్షించుటకు, మీ పాపం నుండి విడిపించుటకు, రాబో ఉగ్రత నుండి మిమ్మలను భద్రముగా కాపాడుటకు నేను ఈ శిలువయాగం చేయడానికి వచ్చి ఉన్నాను, నా గురించి ఏడవవద్దు, నేను తండ్రి చిత్తమై అనేకుల శిక్షను భరించుటకు, సమాధానార్థమైన శిక్ష అనగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనము నెరవేర్చబడినట్లు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన అనేకుల 12వ వచనం ఆఖరి భాగంలో అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయువారిని గురించి విజ్ఞాపన చేయుచు 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొంది నీతిమంతుడైన నా సేవకుడు జన్మదోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత నన్ను గూర్చిన జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా తీర్చును అని దేవుని వాక్యం. అతడు నలగొట్టబోటకు 10వ వచనంలో యెహోవాకు ఇష్టమాయను, అనగా దేవునితో మానవుని సమాధానపరచుకోవడానికి దేవుడే ఒక మార్గమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. ఆయన ద్వారానే తప్ప మనకు పాపక్షమాపణ కలుగుదు. ఆయన నామం ముందు ప్రార్థన చేసిన వాడే, ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడే రక్షణ పొందుతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు ఆత్మీయ స్వస్థత కలుగుచున్నది. ఎందుకనగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగాను. కాబట్టి యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడినను కదా అని దేవుడు. అందుకు నేను ఈ లోకంలోనికి వచ్చాను, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని 30వ వచనంలో అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ
మమ్మల్ని కప్పుడని కొండలతోనూ జనులు చెప్పస్రాగుదురు. కాబట్టి నేను తండ్రి చిత్త ప్రకారం ఈలోక సర్వలోక కొరకు సర్వమానవాళి పాప పరిహారార్థమై నేను విమోచన క్రయదముగా నన్ను నేను అప్పగించుకోవటానికి, నా శరీరం నలగొట్టబోటకు, సమాధానార్థమైన శిక్ష నేను అనుభవించుటకు, అనేక దోషములు భరించుటకు, నేను మీకు విడుదల విమోచన కలుగు చేయుటకు, మీ పాపం నుండి మీకు విమోచన కలుగు చేయటకు నేను వచ్చి ఉన్నాను. కానీ మీరు రాబో కాలంలో దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని మీ బిడ్డలను కాపాడుకుంటకు మీరు ప్రార్థన చేయండి, ఏడవండి, రోదనము చేయండి అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నెరవేర్చబడుద్దు. గొర్రెపిల్లగా లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆయన ఉగ్రత మరలా రాబోతూ ఉన్నదని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 15-17 వచనాలు, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసులు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండసందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవరు? మీరు మా మీద పడే ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచూ ఉన్నట్లుగా దాసుడైన యోహాను ముందుగానే చూచి ఉన్నాడు. దేవుని మాట ఎన్నడూ నిరర్ధకము కానేరదు. అవి తగిన కాలంలో జరుగునట్లుగా అవి ప్రకటింపబడినవని, సంభవింపబడిన ప్రతి దర్శనము నెరవేర్చబడు కాలం వస్తూ ఉందని యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కాబట్టి ఆ ఉగ్రత నుండి రక్షింపబడటానికి యేసుక్రీస్తు ప్రభువు లోక పాపము మోసుకొని దేవుని గొర్రెపిల్లగా పాప పరిహారార్థ బలిగా మన కొరకు పాపమై మన కొరకు శాపమై ఆయన మన సమాధానార్థమైన శిక్షణకు దేవునితో మానవుని సమాధానపరచుటకు తండ్రి అతను నలగొట్టబొట్టుకు తండ్రికి ఇష్టమైన ఆ శిలువ యాగమున పుణ్యకార్యం జరిగించడానికి లోకంలోనికి వచ్చి ఆ ఉగ్రత దినం మనం కాపాడటానికి విధి నిర్ణయం కాకమునిపే నిజమైన దేవుడు మనకు రక్షకుడును విమోచకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచిన వారముగా, ఒకవేళ మనం విశ్వాసంగా ఆరాధనకు వస్తున్నప్పటికీ ఆయన ఎవరో తెలియకుండా మనం ఆరాధిస్తూ ఉన్నామేమో, ఆయన నిజంగా ఆయన రక్షణ పొందుకోకుండా ఆరాధిస్తూ ఉన్నామేమో, మనకు మరీ కఠినమైన శిక్ష ఉంటుంది. కాబట్టి నిజమైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించి ప్రభువని నోటితో ఒప్పుకున్నట్లు నీ పాపములు కరగవేయబడినట్లు, ఆ ఉగ్రదినం కాపాడబడినట్లు, ఆ జీవం గల దేవుని చేతిలో, భయంకరమైన జీవం గల దేవుని చేతిలో మనం పడకుండా కాపాడబడి ఆ ఉగ్రత నుండి గొర్రెపిల్ల ఉగ్రత నుండి కాపాడబడినట్లు దేవుడు మనకు ముందుగానే ఆయన లోక పాపము మోసుకుని దేవుని గొర్రెపిల్లగా తండ్రి చేత పంపబడిన వాడే మానవులను దేవునితో సమాధానపరిచి మానవులు పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిని హృదయంలో కుమ్మరించి పాపములు ఒప్పుకొని దేవునితో సమాధానపడుటకు ఆయన మార్గమై సమాధాన మార్గముగా సమాధానార్థమైన శిక్షణ భరించేవాడు. ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ కలుగుతుందని అతను నలుగొట్టబొట్టుకు అనేకులను దోషములు భరించుటకు అతను నియమింపబడ్డాడు. కాబట్టి ఆ విధి నిర్ణయం కాకమునిపే దేవుడు నియమింపబడిన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించి ఆ ఉగ్రత నుండి కాపాడబడాలని అది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం 19వ వచనం, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపబలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడంట. శత్రువులమై ఉండగా దేవుడు సంధి చేశాడు సమాధాన స్థితిని అనుగ్రహించడానికి. ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుంటకు తండ్రికి అభిష్టమాయను. తండ్రి అతను నలగొట్టబొట్టు ద్వారా మనం సమాధాన స్థితిని పొందుకోవడానికి, మన పాపల నిమిత్తం నలగొట్టబొట్టాడని, మన పాపల నిమిత్తం మనం ప్రోక్షించడానికి రక్తం అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంచే మనం విమోచింపబడటానికి ఆయన రక్తము కాచాడు. ఆ రక్తము ప్రోక్షణ ద్వారా మన పాపములను, ఎందుకనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చెందింపకుండా పాపమునకు పరిహారం కలుగుదని సాధారణంగా చెప్పవచ్చు. ఆ పాప పరిహారం నిమిత్తం మన అమూల్యమైన రక్తము చెందించి కాచి నన్ను మనం శత్రువులమై ఉండగా దేవునితో మనల్ని సమాధానపరిచి, అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఏలైనగా మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారు ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడదామని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము మనము కూడా అలాగా ఆ ఉగ్రత నుండి రక్షింపబడి
మనం క్రీస్తుతో కూడా సదాకాలం జీవించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసం ఇచ్చినప్పుడు, విధి నిర్ణయం కాకముందే మనం కూడుకొని వచ్చి ఆయన సన్నిధిలో మన హృదయంలో కుమ్మరించి ఆయన పాదం చెంత చేరి మన పాపంలో ఒప్పుకొని మనం రక్షింపబడటానికి దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నాడని, ఆ సమయంలో సద్వినియోగపరుచుకొని ఆ జ్ఞాన కాలంలో అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30-31 దేవుడు చూచి చూడనట్టు ఉండేను. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది కూడుకొని వచ్చి విధి నిర్ణయం కాకమునిపే ఆయన నియమించిన మనుషుని తీర్పు తీర్చుటకు ఆయన నియమించిన మనుషుల ద్వారా లోకంలో తీర్పు తీర్చే సమయంలో ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పునరుద్ధారణుడై సజీవుడిగా లేచిన ద్వారా దీనికి మనకు నమ్మకం ఆధారం కలిగజేసిన అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30 ఆ విధి నిర్ణయం కాకముందు తీర్పు దినము రాకముందు ఉగ్రదినం రాకముందుపై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున మన హృదయం విశ్వసించి మన పాపము మనం ఒప్పుకొని ఎడల 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచ్చిన ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన సన్నిధిలో మనలను జ్ఞాపకం చేసుకుంటాడని అనగనగా అప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమం నుండి మనలను విడిపించరు. కాబట్టి ఆ పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి దేవుని ఆత్మచే మనం నడిపింపబడిన వారమై మనం ఆ ఉగ్రత నుండి కాపాడబడటానికి విధి నిర్ణయం కాకమునిపై మనం కూడుకొని నిజమైన దేవుని ఆరాధించుటకు పాపంలో ఒప్పుకుంటూ ఆయన సమయం ఇస్తున్నాడు. అందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకనగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యం అంచుకొని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాదు కనుక దేవుని దీర్ఘశాంతము కలవాడు ఎవరు నశించడానికి ఇష్టం లేక ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనది. దైవ చిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసు పొందినట్లు మనము ప్రార్థించి దేవుని విధి నిర్ణయం కాకమునిపై కూడుకొని ఉపవాస దినములను చాటిస్తూ దేవుడు అనుగ్రహించిన ప్రార్థన సమయంలో దేవుని సన్నిధికి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించుకొని మనం రక్షింపబడినట్లు ఆత్మరక్షణ పొందినట్లు ప్రార్థనకు దేవుడు సమయం ఇస్తున్నాడు. కాబట్టి మనము సమయం సద్వినియోగం చేసుకునే వారం సమయం పోనీక అన్నిటికీ అంతము సమీపంలో ఉన్నది. కాబట్టి మనం కూడి వచ్చి దేవుని ఆరాధించే వారంగా దేవుని నామం నమ్మిక ఉంచే వారంగా విశ్వాసం ఉంచిన వారంగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుని మన ఉగ్రత నుండి కాపాడుటకు మనం యోగ్యులుగా ఎంచబడి కడబోర విని ఇప్పుడు ఓదబడుతున్న బోరను విని అనగా ప్రకటింపబడిన సువార్తను విని మనం రక్షింపబడాలని ఉగ్రత నుండి కాపాడబడాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. కాబట్టి విధి నిర్ణయం కాకమునిపై సమాజముగా కూడుకొని వచ్చి సమాజముగా కూడుకొనుట మానక సంఘముగా దేవుడిని స్తుతించే వారంగా ఆ ఎత్తబడి ఆత్మసంఘములో మనమందరం పాలివారం ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనకు ఆజ్ఞాపిస్తూ ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, విధి నిర్ణయం కాకమునిపై మేము ఒకవేళ విశ్వాస విషయంలో లోపం గలవారం ప్రభువా పైకి భక్తి గలవారం వల్ల ఉంటే మీ శక్తిని ఆశ్రయించి జీవించేవారు ఉన్నాడు. నిజమైన దేవుడిని నమ్ముకొని ఉగ్రత మేము రక్షింపడినట్లు మా ఆత్మరక్షణ కలుగు శక్తి గల వాక్యమును సాత్వికము అంగీకరించి ఉగ్రత దినమున మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం పొందుకొని దాచబడవచ్చు వారు తప్పింపబడువారు సహాయం దయచేయండి. ప్రభువా మీరు చేసిన సిలువ్యాగులను బట్టి కాచిన రక్తం బట్టి నలగొట్టి శరీరం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఇచ్చే ఆదరణ విడవబడకుండా మనం దేవుని ఆత్మసంగములు ఎత్తబడి ఆత్మసంగములు పాలువారి ఉన్నట్లు గల విశ్వాసం రక్షణ భాగ్యం నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబంలో రక్షించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.